తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ రైతు భరోసా పథకం కింద 12,000 రూపాయలను ఈ నెల 26 తారీఖు నుంచి జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి మార్గదర్శకాలను అయితే విడుదల చేశారు. రైతు భరోసా కింద రైతులకు ఈ నెల 26వ తేదీ నుంచి పంట పెట్టుబడి సాయం అందించడానికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. భూభారతి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సాయం అందించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. రైతులకు సంబంధించిన అంశాలు సరళంగా అర్థం కావాలన్న ఉద్దేశంతో గతంలో రుణమాఫీ మార్గదర్శకాలపై తెలుగులో జీవో జారీ చేసిన ప్రభుత్వం రైతు భరోసా జీవోను కూడా తెలుగులో విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఇక మార్గదర్శకాలు చూసినట్లయితే ఇందులో మనకు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఈ పథకం జనవరి 26, 2015 నుండి 2025 నుంచి అయితే అమలు చేయనున్నారు. రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సహాయాన్ని సంవత్సరానికి ఎకరాకు 12,000 రూపాయలకి అయితే పెంచడం జరిగింది. భూభారతి పోర్టల్లో నమోదైన వ్యవసాయోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సహాయం అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతు భరోసా నుండి తొలగించాలని నిర్ణయించారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా రైతు భరోసాకి ఇవ్వడానికి అయితే నిర్ణయించారు. ఆర్బీఐ నిర్వహించే డీబీటీ పద్ధతిలో రైతు భరోసా సహాయం రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పారు. రైతు భరోసా పథకం వ్యవసాయ శాఖ సంచాలకులు తెలంగాణ ప్రభుత్వం వారు అమలు చేస్తారు. నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఎన్ఐసి హైదరాబాద్ వారు ఈ పథకానికి ఐటీ భాగస్వామిగా బాధ్యతలు అయితే నిర్వహిస్తారు. సో ఎవరైతే వ్యవసాయ భూములు కలిగి ఉన్నారో వాళ్ళందరికీ అయితే రైతు భరోసా పథకం కింద 12